ఈరోజు మన అన్నగారు రితీష్ రెడ్డి అన్నగారు అందరికీ తెలిసిందే. మన పెద్ద ఆయన గారి ముద్దుల మనవడు, మన అమ్మ విజయమ్మ గారి కుమారుడు, యువకుడు, యువనాయకుడు, మన బద్వేల్ నియోజకవర్గం భవిష్యత్ ఆశాకిరణం మన రితీష్ రెడ్డి అన్న గారు పల్లె పల్లెకు మీ రితీష్ అన్న నినాదంతో అన్ని మండలాల్లో దిగ్విజయంగా పూర్తి చేసుకొని గత 15 రోజుల్లోగా ప్రజలతో మమేకమై వారి సమస్యలు, కష్టాలు, గ్రామాల్లోని సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు మరి అన్నీ తెలుసుకుంటూ ఈరోజు మన గ్రామము అట్లూరు గ్రామము చేరిన శుభ సందర్భముగా మీరందరూ పలికిన స్వాగతించిన విధానానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అట్లూరు గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలతో సహా మాతో పాటు బద్వేల్ నియోజకవర్గం నుండి ప్రతి మండలంలో నుండి వచ్చి మాతో పాటు పదం కలిపి నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము ప్రతి పల్లెకు తిరుగుతూ అక్కడ ఉన్న ఆ గ్రామంలో ప్రజలు పడుతున్న కష్టాలు, వారి సమస్యలు, నిరుద్యోగము, సాగునీరు, తాగునీరు, మరి భూ సంబంధమైన సమస్యలు, ఎలాంటి సమస్యలైనా తెలుసుకొని ఆకలింపు చేసుకొని ప్రజలతో క్షేత్రస్థాయికి వెళ్ళి నిజమైన సమస్యలు బయటకు తీసి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన గవర్నమెంట్ వచ్చిన 100 రోజులలో ఆ సమస్యని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చుకుంటూ నేను మన గ్రామం చేరి మన సమస్యలు కూడా 100 రోజుల్లో పరిష్కరిస్తారని మీ అందరికీ సభాముఖంగా అన్నగారి ద్వారా, మేడం గారి ద్వారా హామీ ఇస్తున్నాం. మేము నడిచిన ప్రతి మండలము, తిరిగిన ప్రతి ఊర్లో సమస్యలన్నిటినీ అన్న ప్రత్యేకంగా శ్రద్ధ చూపి పరిశీలిస్తున్నారు. మరి రేపు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాటన్నిటినీ ఇంకా మన గవర్నమెంట్ చేయబో పథకాలు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ లాంటి పథకాలను కూడా ప్రజలకు తెలుపుతూ గత గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు, నెరవేర్చబడిన వాగ్దానాలన్నీ ప్రజలకు తెలుపుతూ మరి మనమేం చేయబోతున్నామో చెప్తూ మీ అందరికీ రాబో రోజులు శోభనంగా ఉంటాయని, ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ మీరందరూ ఈ పాదయాత్రను బలపరిచి అన్నను ఆశీర్వదించాలని సభాముఖంగా మీ అందరినీ వేడుకుంటున్నాను. మరి నా పేరు బొజ్జ రోషన్న. నేను మన మేడం గారి ఆశీస్సులతో, మరి మన అన్న రితీష్ అన్న గారి ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నిక కాబడి ఉన్నాను. మీరందరూ దయవుంచి నన్ను ఆశీర్వదించి నాకు మీ సేవ చేసుకునే భాగ్యం కలగజేస్తే మీరందరూ, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ అందరికి సేవ చేస్తానని, మరి మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని అత్యధిక మేరతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. మన విజయమ్మ గారి నాయకత్వం, రితీష్ అన్న గారి నాయకత్వం, జోహార్ వీరారెడ్డి గారు, జై తెలుగుదేశం, జై తెలుగు. పల్లెకు రితీష్ అన్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి అట్లూరు మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విజయమ్మ గారికి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక దమ్మున్న నాయకుడిని ఈ నియోజకవర్గానికి అందించారు విజయమ్మ గారు. రాబోయే 100 రోజుల్లో ఏ కార్యకర్త అయితే ఇబ్బంది పడ్డాడో 100 రోజుల్లో ఆ కార్యకర్తల తోలు తీసేందుకు రితీష్ రెడ్డి గారు సంకల్పం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్కారము. ఇక్కడ మన యువ నాయకులు రితీష్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి
ఇక్కడికి విచ్చేసిన మన మండల ప్రజలకు మరియు మన మేడం నిజమ్మ గారికి మరియు మన క్యాండిడేట్ రోషన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఇక్కడ అట్లూరు మండలంలో మన గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ ఈ ఫారెస్ట్ గేట్ ఎత్తేయాలని మన రితీష్ కుమార్ రెడ్డి గారిని అట్లూరు ప్రజలు, గ్రామ ప్రజలు, ఈ మండల ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆకలి తీర్చే రైతన్నలు, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఆయన వీరారెడ్డి గారి ఆశయాల కోసం, విజయమ్మ గారి ఆశీస్సులతో మీ అందరి ముందుకు వచ్చాం. మీ ఆశీర్వాదాల కోసం మీ అందరికీ ఒకటి కోరుతా. ఈరోజు గత 15 రోజులుగా పాదయాత్రలో రైతన్న కష్టాలు, ఇక్కడున్న నిరుద్యోగ సోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలైన వాళ్ళ కష్ట నష్టాలు మీ మధ్యలో వచ్చి అనేక ఊర్లు తిరిగి మీ అందరితో మమేకమై మీ ఇబ్బందులు తెలుసుకున్నాను. ఈరోజు మీరు పడే ఇబ్బందులు ఈ పాదయాత్రలో ఊరు సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు అట్లూరు మండలంలో తీసుకుంటే భూ సమస్యలు ఉన్నాయా లేదా, భూ కబ్జాలు ఉన్నాయా లేదా? ఈ భూ కబ్జాలు పోవాలంటే వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలా లేదా? మీ అందరికి ఒకటి కోరుతున్నా, ఇందాకే చెప్పాడు అన్న, ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎర్రచందనం దొంగిలిచ్చే ఈ వైసీపీ నాయకులు తప్ప ఏమైనా గుర్తొస్తుందా? 2005లో ఈ రోజు 2005 సంవత్సరంలో పెట్టారు ఈ చెక్ పోస్ట్. ఈ రోజు ప్రజల కష్టాలు ఈ వైసీపీ నాయకులకు తెలుస్తుందా? ఈ చెక్ పోస్ట్ ఎత్తేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు అట్లూరులో మీరు చూస్తే సోమశీల బ్యాక్ వాటర్ తీసుకొని ప్రతి పల్లెకి ఈ నీళ్లు పెద్ద చెరువు ద్వారా నీళ్లు అందియాలా, తెలుగంగ ప్రాజెక్ట్ ద్వారా మీ అందరికి నీళ్లు అందియాలంటే 4 సంవత్సరాలుగా ఈ బ్రిడ్జ్, ఈ తెలుగంగ నీళ్లు ఈ రైతన్నకి ఎవరికి అందట్లేదు. ఈయన కాంట్రాక్టర్ సగంలో పని ఆఫ్ చేశాడు. మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత వేములూరు బ్రిడ్జ్ ఈ రోజు వరకు టెంకాయ కొట్టారు, కాంట్రాక్ట్ టెండర్ పిలిస్తే ఈ రోజు వరకు పూర్తి కాలేదు. అవునా కాదా? సీసీ రోడ్లు, డ్రైనేజు, శ్మశాన వాటికలు కబ్జాలు, దారులు కూడా లేని పరిస్థితి ఉంది అట్లూరు మండలంలో. నిజమా కాదా? తర్వాత ఎస్వై కటాపురం నిన్న పోతే అక్కడ భూములు ఇస్తే కలివికోడ్ అనేసి ఆ భూములు కూడా తీసేసుకున్నారు. తీసుకుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, ఒక్కటి భూమి ఇవ్వండి, మేము ఇక్కడ ఎక్కడ పోవాలో తెలియట్లేదు, వలసలు బట్టి మేము ఇబ్బంది పడుతూ అనేక ప్రాంతాలకు పోతుంటే యాక్సిడెంట్లు అయితే మమ్మల్ని పట్టించుకుంటే నాతుడు లేడు. ఈరోజు మాకు భూమిలు ఇవ్వండి అన్నా, మేము పంటలు పెట్టుకొని ఇక్కడే ఉండి వలసలు పోవాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు ఈ మండలంలో చూసుకుంటే నిరుద్యోగ సమస్య ఉంది. గవర్నమెంట్ ఇంతవరకు నోటిఫికేషన్ లేదు, డిఎస్సి లేదు, ఉపాధి లేదు. ఈరోజు యువకులు ఎక్కడ పోవాలో తెలియట్లేదు, కువైట్కి పోతున్నారు కష్ట నష్టాల్లో. అక్కడ కాంట్రాక్టర్లుగా బతుకుతూ వాళ్ళ కుటుంబాలకి ఎంతో దూరంగా బతకాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు వాళ్ళ పిల్లలకి దగ్గరకు ఉండి పరిశ్రమ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో మునక ప్రాంతం గురించి మాట్లాడుకుంటే ఇన్ని సంవత్సరాలైంది త్యాగం చేసి భూములు పోగొట్టుకొని సోమశీల ప్రాజెక్ట్ తెస్తే మన గురించి పట్టించుకున్నారా ఈ నాయకులు? 20 సంవత్సరాలుగా ఈ భూములు కోల్పోయి మీకు కష్ట నష్టాల్లో వీళ్ళు ఉండాల్సిన వైసీపీ నాయకులు 20 సంవత్సరాలుగా ఒకటే గుట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు. ప్రతి ఎలక్షన్కి మీకు వచ్చి హామీ ఇచ్చిపోతారు, కానీ మీ నష్టానికి మీ కష్టానికి కాంపన్సేషన్ ఇచ్చినారా లేదా? ఈ తర్వాత గుజ్జులవారిపల్లె చూస్తే వాళ్ళకి ఆ భూమి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది, ఇక్కడ ఉన్న వాళ్ళది. తర్వాత తెలుగంగ ప్రాజెక్టు మనం చూస్తే ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికి బాధ్యతగా హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత మీరు
అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే ఈ మండలంలో చూస్తే ఇంత చిట్టి ఇచ్చినారు సార్ అమ్మటి, ఇంత సమస్యలు వచ్చినాయి. నేను ఒక్కటే చెప్తున్నా, మీ అభిమానమే మమ్మల్ని నడిపిస్తుంది. మీరందరూ మా బాధ్యత, మీ బలమే మా బలం. ఈరోజు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ తరఫున నేను పోరాటానికి సిద్ధం. మీరు సిద్ధమా కదా? చివరిగా ఒక కళ ఉంది. పెద్ద ఆయన వీరారెడ్డి ఒక కళ చెప్పారు. ఈరోజు ఈ మండలానికి ఆయన ఒకటే చెప్పాడు, అన్ని భూములకి నీళ్ళు అందియాలా, ప్రాంతం బాగుండాలా, రైతన్న బాగుండాలా. ఈరోజు ఎటువంటి యువకుడు నిరుద్యోగంగా మిగలకూడదు అనేదే మన కళ. ఈ కళ తీర్చాల్సిన బాధ్యత మాది, మనందరిది కదా. నిజమా కాదా? రాజకీయాలు మారాయి, ప్రజలు కూడా మారారు. అందుకే మీ అందరికి ఒకటే కోరుతున్నా, ఈరోజు మన భవిష్యత్తు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ 6 పథకాలు ఉన్నాయి. మనం అందరం ముఖ్యుడు ఇక్కడ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ అని 6 పథకాలు ఉన్నాయి. గ్యారంటీ అంటే తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ అంటే ఎక్స్పైరీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ అంటే ఎక్స్పైరీ. వీళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది, మనందరం ఇక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకే మీకు అందరికి ఒకటి చెప్తున్నా, మన భవిష్యత్ అంటే తెలుగుదేశం పార్టీ. అందుకే మీ అందరికి ఒకటి కోరుకుంటున్నా, ఈరోజు మనం ఇక్కడ నిలబెట్టుకున్న అభ్యర్థి ఒకడు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్న అభ్యర్థి బొజ్జా రేవసన్న గారు ఉన్నారు. అందుకే మీరందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు మీ ఓటేసి రోసన్న గారిని, నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నా. అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా, జై తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే సైకో పోవాలి, సైకో పోవాలి. జై తెలుగుదేశం. ధన్యవాదాలు. అవును కదా రాలేదా మంచిగా